మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, మనకి ఏపీడిఎస్సి నార్మలైజేషన్ ఫార్ములా ఏదైతే ఉందో దీని గురించి మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, టాప్ 0.1% అంటే ఉదాహరణకి ఒక షిఫ్ట్లో 20,000 మంది పరీక్ష రాశారంటే టాప్ 20 క్యాండిడేట్స్ అని అర్థం. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి షిఫ్ట్లో టాప్ 20 క్యాండిడేట్స్ని తీసుకుని నార్మలైజేషన్ చేసేస్తారని కాదు. అంటే ఇప్పుడు ఎన్ని షిఫ్ట్లో ఎగ్జామ్ జరుగుతుంది, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకైతే కేవలం 3 షిఫ్ట్లోనే ఎగ్జామ్ జరిగింది. ఇప్పుడు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు సంబంధించి 10 షిఫ్ట్లలో ఎగ్జామ్ జరుగుతుంది. అంటే మొత్తంగా 10 షిఫ్ట్లలో ఉన్న టాప్ 20 క్యాండిడేట్స్ కూడా ఒక కీ రోల్ అయితే పోషించబోతున్నారు. లీస్ట్ క్యాండిడేట్స్ రోల్ కూడా దీనిలో ఉంటుంది. అదేవిధంగా మధ్యస్థాయిలో యావరేజ్ స్కోర్ కూడా దీనిలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఓవరాల్గా అనేక అంశాలు దీనిలో మిళితమై ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. టెట్లో 151 మార్కులు ఎందుకు వచ్చినాయి, 152 మార్కులకు పైగా ఎందుకు వచ్చినాయి, ఎక్కువ స్కోర్ ఎందుకు వచ్చింది, ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది కేవలం చిన్న ఉదాహరణ మాత్రమే. ఉదాహరణలాగా మాత్రమే చూడండి. ఒక షిఫ్ట్ బాగా ఈజీగా వచ్చింది అనుకుంటే అందులో టాప్ స్కోర్ అనేది 80 మార్కులకు గాను 74 మార్కులు ఉందనుకుందాం. నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్లో పేపర్ బాగా హార్డ్గా వచ్చింది అనుకుంటే అక్కడ టాప్ స్కోరే 80 మార్కులకి 68 మార్కులకి పడిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా అనుకోండి. సేమ్ ఇదే ఫార్ములా ఎన్ని షిఫ్ట్లకైనా అప్లై అవుతుంది, ఇలాగే అప్లై అవుతుంది. ఇక్కడ మనకి ఒక 2 షిఫ్ట్లు మనం తీసుకున్నాం. ఒక షిఫ్ట్లో టాప్ స్కోర్ అనేది 74, ఇంకొక షిఫ్ట్లో టాప్ స్కోర్ అనేది 68. దీన్ని ఓవరాల్గా ఈ నార్మలైజేషన్ ఫార్ములా అప్లై చేసినట్లయితే ఈ విధంగా కంప్లీట్గా అప్లై అవుతుంది. అప్లై అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఇక్కడ కేవలం 2 షిఫ్ట్లకు మాత్రమే అప్లై చేసాం. అప్లై చేసినప్పుడు 74 మార్కులు వచ్చిన వాడు ఎంతకు పడిపోయాడు, 70.889కి పడ్డాడు. ఏదైతే మనం కష్టంగా వచ్చిన షిఫ్ట్ 68 మార్కులే స్కోర్ చేసామనుకున్నవాడు 76.12కి పెరిగాడు. ఈ నార్మలైజేషన్ ఫార్ములాలో కొన్ని కీ పదాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఈజీగా వచ్చిన సెషన్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు తగ్గుతాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈజీగా ఎవరైతే వచ్చిన రోజు పరీక్ష రాశారో వాళ్ళు ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తే ఎక్కువ మార్కులు తగ్గుతాయి. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కష్టంగా వచ్చిన సెషన్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తే ఎక్కువ మార్కులు కలుస్తాయి. అందుకే మనకి టెట్లో 151, 152 ఎందుకు వచ్చాయి అంటే కష్టంగా వచ్చిన పేపర్లో వాళ్ళు ఇంకా బాగా పర్ఫామ్ చేశారంటే, కష్టమైన పేపర్ని ఇంకా బాగా రాశారంటే వాళ్ళకి స్కోర్లు అనేవి ఇంకా బాగా పెరుగుతాయి. 2022 టైంలో చూసాం కదా, చూడండి 151 పాయింట్ ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ వీళ్ళు రాసిన పేపర్ అనేది బాగా కష్టంగా వచ్చినట్లు నార్మలైజేషన్లో తేలింది. దానివల్ల వీళ్ళకి ఎక్కువ మార్కులు యాడ్ అవ్వడం వల్ల 151 పాయింట్ పైగా రావడం, 150కి 150 కింద దీన్ని కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా ఇంకొక అభ్యర్థికి చూడండి 150కి పైగా రావడానికి కారణం ఇదే. అంటే వీళ్ళకి వచ్చిన పేపర్ కష్టంగా వచ్చింది, ఆ కష్టమైన పేపర్ని వీళ్ళు ఇంకా బాగా రాశారు, అందువల్ల వీళ్ళకి ఇంకా ఎక్కువ మార్కులు అనేవి కలిసినాయి. ఒక అర్థమైంది కదా. కష్టమైన పేపర్ ఎవరైతే రాస్తారో వాళ్ళు ఇంకా బాగా రాసి మంచి మార్కులు స్కోర్ చేసుకుంటారో వాళ్ళకి ఇంకా మార్కులు అనేవి కలుస్తాయి. మళ్ళీ అందరికీ ఒకేలా కలుస్తాయంటే అందరికీ ఒకేలాగా కలవవు, అందరికీ ఒకేలా తగ్గుతాయంటే అందరికీ ఒకేలా తగ్గవు. ఓకే, ఈ పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అందరికీ ఒకేలా తగ్గుతాయంటే అందరికీ ఒకేలా తగ్గవు, అందరికీ ఒకేలా పెరుగుతాయంటే అందరికీ ఒకేలా పెరగవు. తక్కువ స్కోర్ చేస్తే తక్కువ మార్కులు తగ్గుతాయి. ఈ నార్మలైజేషన్ ఫార్ములా ఏం చెప్తుందంటే తక్కువ స్కోర్ చేస్తే తక్కువ మార్కులు తగ్గుతాయి. కష్టంగా వచ్చిన సెషన్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తే ఎక్కువ మార్కులు కలుస్తాయి. ఈజీగా వచ్చిన సెషన్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తే వాళ్ళకి మళ్ళీ ఎక్కువ మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. ఈజీగా ఎగ్జామ్ పేపర్ వచ్చిన వాళ్ళకి సంబంధించి తక్కువ మార్కులు వచ్చినాయి అంటే తక్కువ మార్కులు తగ్గుతాయి. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి అభ్యర్థులందరూ. ఈ విధంగా నార్మలైజేషన్ ఫార్ములా అనేది యావరేజ్ స్కోర్ని బేస్ చేసుకుని, రా స్కోర్ని బేస్ చేసుకుని, టాప్ 20 క్యాండిడేట్ స్కోర్ని బేస్ చేసుకుని, లీస్ట్ 20 క్యాండిడేట్ స్కోర్ని బేస్ చేసుకుని 5 డైమెన్షనల్ ప్లేసెస్లో ఈ నార్మలైజేషన్ అయితే జరుగుతుంది. అందువల్ల ఈ నార్మలైజేషన్ వల్ల ఎక్కువ లబ్ధి పొందే వాళ్ళు ఎవరంటే పేపర్ ఎవరైతే బాగా కష్టంగా వచ్చిందో వాళ్ళకి మార్కులు తక్కువగా వచ్చాయో వాళ్ళకి నార్మలైజేషన్లో బాగా ఎక్కువ మార్కులు కలుస్తాయి. ఎవరికైతే ఈజీగా వచ్చిందో వాళ్ళు ఎక్కువ మార్కులు స్కోర్ చేశారో వాళ్ళకి తగ్గుదల కూడా ఎక్కువ మార్కులు తగ్గుతాయి. అదే మళ్ళీ ఈజీగా వచ్చిన పేపర్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి తక్కువ మార్కులు తగ్గుతాయి. ఈ విధంగా నార్మలైజేషన్ ఫార్ములాలో చాలా అంశాలు అనేవి ముడిపడి ఉంటాయి. దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మీకు చాలా టైం పడుతుంది. కాబట్టి సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే కష్టంగా వచ్చిన పేపర్ ఎవడైతే బాగా రాస్తాడో వాడికి మాత్రం మార్కులు అనేవి గట్టిగా కలుస్తాయి. ఇదైతే మాత్రం నార్మలైజేషన్ ఫార్ములాలో ముఖ్యమైన అంశం. ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఉంది. మినిమం 80 మార్క్స్కి ఎగ్జామ్ జరిగేటప్పుడు మినిమం యావరేజ్ స్కోర్ని మీరు బీట్ చేయగలగాలి. అంటే మినిమం
80 మార్కులకి జరిగే డిఎస్సిలో 50కి పైగా 55కి పైగా మీరు వెళ్ళగలుగుతున్నప్పుడు మీరు యావరేజ్ స్కోర్ని బీట్ చేయగలుగుతారు. అప్పుడు కూడా నార్మలైజేషన్లో మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. మీరు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసినా కానివ్వండి, మీరు రాసిన షిఫ్ట్లో టాప్లో ఉండగలిగేందుకు ప్రయత్నం చేశారంటే టాప్ 100లో కానీ, టాప్ 500, టాప్ 2000, టాప్ 5000 అంటే సుమారుగా 20,000 మంది రాస్తారు షిఫ్ట్కి. ఇవన్నీ ఎందుకు సార్, ఒకే జిల్లా ఒకే పేపర్ పెడితే అయిపోయేది కదా అని చెప్పేసి చాలామందికి ఇప్పుడు అనిపిస్తుంది. నేను స్టార్టింగ్లోనే ఈ అంశాన్ని రైజ్ చేయడం జరిగింది, ఒకే జిల్లా ఒకే పేపర్. కానీ ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వం ఆల్రెడీ పరీక్షలు పూర్తి చేసేసింది కాబట్టి వన్ అండ్ ఓన్లీ టార్గెట్ 16,347 మంది అభ్యర్థులకు సంబంధించి పోస్టింగ్లు ఇవ్వాలి. వాళ్ళకి జీతాలు, మొదటి జీతాలు అన్నమాట ప్రకారం ఆగస్టు 15కి కానీ సెప్టెంబర్ 5వ తారీఖు కానీ నియామక పత్రాలు అయితే అందచేయాలి. ఎవరు కూడా కంగారు పడవలసిన పని అయితే లేదు. ఫైనల్ అవుట్పుట్ అనేది నార్మలైజేషన్ రూపంలో వస్తుంది. దాని ప్రకారం పోస్టులకి అయితే ఎంపిక చేస్తారు. ఇక్కడ మళ్ళీ టెట్కి సంబంధించిన ఏదైతే వెయిటేజీ ఉంటుందో 20% వెయిటేజీ యాడ్ అవుతుంది. టెట్లో ఎవరైతే టెట్ స్కోర్లో మంచి వెయిటేజీ ఉంచుకున్నారో 20 మార్కుల వెయిటేజీకి గాను ఎవరికైతే మంచి వెయిటేజ్ ఉందో అది కూడా ఇప్పుడు కీలకమైన రోల్ అయితే ప్లే చేయబోతుంది. ఇక్కడ మీకు 80 మార్కులకు గాను మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో ప్లస్ ఆ టెట్ వెయిటేజీ ఎంత ఉంటే అంత యాడ్ అవుతుంది. కట్ ఆఫ్ల విషయానికి వచ్చినట్లయితే జిల్లాల వారికి కూడా మారిపోతాయి. కర్నూలు వంటి జిల్లాల్లో 68 మార్కులకి పోస్ట్ వచ్చినా ఆశ్చర్యపోకలేదు. మళ్ళీ ఎస్సీలో SC 1 అని చెప్పేసి ఒక కేటగిరీ ఉంది. దానిలో 60 మార్కులకి పోస్ట్ వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కేటగిరీల వారీగా కూడా కట్ ఆఫ్ అనేది మారుతుంది. జిల్లాల ప్రకారం కట్ ఆఫ్ అనేది మారుతుంది. చిత్తూరులో కూడా బాగా పోస్టులు ఉన్నాయి SGDకి సంబంధించి. అక్కడ కూడా టెట్ వెయిటేజ్తో కలుపుకుని 70కి పైగా స్కోర్ చేస్తే చాలా మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఓపెన్ కట్ ఆఫ్ మనం చూసినట్లయితే 100కి 75 మార్కులకు పైగా ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళు ఓపెన్లో జాబ్ కొట్టే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 100కి వాళ్ళు కేటగిరీస్ వైజ్ సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కొన్ని జిల్లాల్లో కేటగిరీస్ వైజ్ కట్ ఆఫ్ అనేది 68, 69 వరకు కూడా దిగే అవకాశాలు కూడా లేకపోలేదు. వీటన్నింటినీ మనం ఫైనల్గా నార్మలైజేషన్ ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే డిసైడ్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా ప్రశాంతంగా ఉండండి. ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా అప్పటికప్పుడు మన ఛానల్లో మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక పేపర్ ఈజీగా వచ్చిన వాళ్ళు నష్టపోతారనే విషయానికి వచ్చినట్లయితే పేపర్ ఈజీగా వచ్చిన వాళ్ళు ఎవరైతే మంచి స్కోర్లు చేసుకున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఈ విషయాన్ని కూడా అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఈ నార్మలైజేషన్ ఫార్ములా అనేది ఒకే అంశంతో ముడిపడి లేదు, అనేక అంశాలతో ముడిపడి ఉంది. టాప్ 20 క్యాండిడేట్స్తో ముడిపడి ఉంది, మధ్యస్థాయి స్కోర్తో ముడిపడి ఉంది, రా స్కోర్తో ముడిపడి ఉంది, యావరేజ్ స్కోర్తో ముడిపడి ఉంది. అందరికీ మార్కులు అనేవి ఒకేలా తగ్గవు. మళ్ళీ తక్కువ స్కోర్ చేసుకున్న వాడికి తక్కువ మార్కులు తగ్గుతాయి, ఎక్కువ స్కోర్ చేసుకున్న వాడికి ఎక్కువ మార్కులు తగ్గుతాయి. ఈజీగా పేపర్ వచ్చినప్పుడు, కష్టంగా పేపర్ వచ్చినప్పుడు ఎక్కువ స్కోర్ చేసుకున్న వాడికి ఎక్కువ మార్కులు కలుస్తాయి. కష్టంగా వచ్చిన రోజున పేపర్ రాసిన వాడికి బాగా తక్కువ వచ్చినాయంటే తక్కువ మార్కులు యాడ్ అవుతాయి. అందరికీ ఒకేలా తగ్గవు, అందరికీ ఒకేలా పెరగవు. చాలామంది సరాసరి చేస్తారు, యావరేజ్ చేస్తారు, ఇలా చెప్తూ ఉన్నారు. ఈ కథలేమి ఇక్కడ చెల్లవు. ఈ నార్మలైజేషన్ ఫార్ములా అనేది ఒక డిఫరెంట్ ఫార్ములా. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఫుల్ క్లారిటీ అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫర్దర్గా మరిన్ని అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.